హలో హై ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు బన్సార్ టీవీకి అయితే స్వాగతం. అయితే ఈ రోజు మరి చెప్పే టాపిక్ ఏంటంటే సిపిఎల్ 2024 ఫస్ట్ మ్యాచ్ గురించి అయితే మనం అనాలిసిస్ అయితే మనం అయితే వెళ్ళిపోతే, మరి ఫస్ట్ మ్యాచ్ ఈక్వెడా వర్సెస్ బాబ్రోస్ మరి వర్సెస్ మరి కింగ్స్ నెవర్స్ అయితే ఈ మ్యాచ్ అనేది జరగబోతుంది. మొత్తం మీద ఈ రెండు జట్లు కూడా అద్భుతమైన జట్లుగానే మనం అయితే భావించాలి. మరి గతంలో చూసుకున్న జమైకా మరి జట్టు అనేది బ్యాన్ అనేది చేయడం అనేది జరిగింది. మరి ఎందుకు బ్యాన్ చేశారు ఏమిటని తెలుసు. స్థానంలో మరి ఈ ఈక్వెడా మరి ఈ జట్టు అనేది ప్రవేశపెట్టారనేది మనం చెప్పచ్చు. మరి మొత్తం మీద మరి మ్యాచ్లోకి అయితే ఎన్ఎస్లోకి వెళ్ళిపోయే ముందు ఇంకా మా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే మరి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్తో మీ వాట్సాప్లో తప్పనిసరిగా మరి షేర్ అప్ అయితే మర్చిపోకండి. 100 లైక్స్ అనేది ఉంటుంది టార్గెట్. ఖచ్చితంగా సరే ఆ టార్గెట్ అనేది దాటించాలని నేనైతే మనసులో అయితే కోరుకుంటూ ఉన్నాను. ఖచ్చితంగా సరే మన టెలిగ్రామ్ అనేది కింద లింక్ అనేది ఉంటుంది. ఆ లింక్ అనేది ఖచ్చితంగా సరే తీసుకుని చాలా మంచిది. ఎందుకంటే డ్రీమ్ లెవెల్ అనేది అక్కడైతే ఇస్తాను. ఖచ్చితంగా చేయాలి లేదా అనేది అది మీ ఇష్టం, అది మీ ఇష్టం. అది మొత్తం మీద మరి మన కింద జాయినింగ్ బటన్ ఉంటుంది. నాతోటి మాట్లాడాలనుకుంటే, మీ డౌట్స్ ఏమైనా సమాధానాలు ఇవ్వాలనుకుంటే టెలిగ్రామ్లో మెసేజ్ అనేది చేయొచ్చు. లేదు అనుకుంటే మరి కింద జాయినింగ్ బటన్ అనేది తీసుకొని 29 రూపీస్ ప్యాక్ అనేది తీసుకుంటే అక్కడ నా ఫోన్ నెంబర్ ఉంటుంది. అక్కడ నాకు ఫోన్ చేస్తే నేను చక్కగా స్పందిస్తాను. మరి అక్కడ మీ డౌట్స్ అనేది సమాధానం అనేది ఇస్తాను. పిచ్ రిపోర్ట్ మరి అక్వాంటాకి హోమ్ గ్రౌండ్గా మనం అయితే చెప్పచ్చు. మరి అక్వాంటా వర్సెస్ బార్బడో ఆ హోమ్ గ్రౌండ్గా మనం చెప్పాలి. ఇక్కడ పిచ్ రిపోర్ట్ చూసుకున్నా ఎవరైతే టాస్ చేస్తున్న వాళ్ళైతే ఫస్ట్ బౌలింగ్ అనేది ఎంచుకుంటే చాలా మంచిది. ఇక్కడ హైయెస్ట్ స్కోర్ వచ్చేసి 179 అయితే ఉంది. మరి ఇక్కడైతే యావరేజ్ స్కోర్ వచ్చేసి 140, 150 వరకు కూడా ఉంది. నాకు తెలిసినంత వరకు కూడా 160 వచ్చిందంటే టఫ్ స్కోర్గానే మనం భావించాలి. అంటే ఈ హైయెస్ట్ స్కోరింగ్లో మాత్రం ఖచ్చితంగా సరే మరి మినిమంలో మాత్రం 150, 160 కానీ వచ్చిందంటే చాలా వరకు కూడా టఫ్ మరి స్కోర్గానే మనం అయితే భావించాలి. మరి ఖచ్చితంగా సరే మరి 2 ఫ్యాచర్ అనేది అక్కడ అయితే ఖచ్చితంగా ఉంటుంది. వర్ష సూచనలు అయితే ఉంటుంది. మరి మ్యాచ్ సమయంలో మాత్రం వర్ష సూచనలు అయితే లేవు. ఖచ్చితంగా సరే ఫుల్ మ్యాచ్ అనేది అయితే మనం అయితే చూడవచ్చు. మరి ఎక్కడ అంటే చూడొచ్చు అంటే స్టార్ స్పోర్ట్స్ 2లో అయితే ఖచ్చితంగా సరే చూడొచ్చు. మరి ఫాన్ కోడ్లో మాత్రం ఖచ్చితంగా సరే మరి ఆన్లైన్ అయితే మనం మరి ఇక్కడ బలబలలో చూసుకుంటే ఈక్విటా చూసుకున్న కింగ్ అయితే కెప్టెన్సీ వహిస్తున్నాడు. స్ట్రైక్ రేట్ చూసుకున్న 132. మరి ఇతను నిరకర చూసుకున్న చాలా వరకు కూడా బెస్ట్గానే అయితే ఉంది. 15 అయితే 11 అయితే ఉంది. మరి ఇక్కడైతే మరి 100s అయితే 2 అయితే ఉంది. మ్యాచెస్ కూడా 70 మ్యాచెస్ అనేది ఆడేది మనం చెప్పచ్చు. వెరీ వెరీ ఎక్సలెంట్ ఇన్నింగ్స్ మనం చెప్పచ్చు. మరి పునర్జీ వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ బౌలింగ్ చెప్పచ్చు, ఫాస్ట్ బౌలింగ్. కానీ ఇక్కడైతే ఏదైనా రీప్లేస్మెంట్గా మరి శామ్ బిల్లింగ్ అనేది తీసుకుంటారు. మరి శామ్ బిల్లింగ్ అయితే వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ అనే మ్యాచ్ ఆడుతున్నారు. మొన్నైతే 100 బాల్స్లో మాత్రం వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ ఫామ్గానే మనం చెప్పచ్చు. అటు కీపర్గా పనికొచ్చే ఛాన్స్ ఉంటుంది, అటు బ్యాట్స్మెన్గా పనికొచ్చే ఛాన్స్ ఉంటుంది. ఖచ్చితంగా ఒక ఫామ్గా మనం చెప్పచ్చు. జవాన్ అయితే ప్రస్తుతానికి అయితే సిబిఎల్ అయితే ఆడలేదు, కానీ ఫస్ట్ టైం అయితే జవాన్ అయితే మరి ఆడనున్నాడని మనం చెప్పచ్చు. ఖచ్చితంగా సరే కింగ్ అండ్ జవాన్ అయితే మరి అవకాశం ఇచ్చే ఛాన్స్ ఉంది. లేదు అనుకుంటే మరి శామ్ బిల్లింగ్ అండ్ కింగ్స్కి మరి అవకాశం అయితే ఇక్కడైతే బ్యాట్స్మెన్లో ఫస్ట్ ఓపెనర్గానే దిగే ఛాన్స్ ఉంటుంది. ఇద్దరు కూడా మంచి ఫామ్లో అయితే ఉన్నారు. మంచి ఓపెనర్లు అయితే భీకరమైన ఫామ్ అనేది మనం అయితే చెప్పాలి. ఇక్కడ ఆల్రౌండర్స్లో కోట చూసుకున్నా సరే చాలా వరకు కూడా వాస్కైనా గ్రీన్కైనా చాలా వరకు కూడా పోటీ అయితే ఉంది. ఖచ్చితంగా నాకు తెలిసినంత వరకు కూడా వాస్కే ఛాన్స్ ఇచ్చే ఛాన్స్ ఉందాము అనేది నాకైతే మరి అనిపిస్తుంది. వాస్క్ చూసుకున్నా సరే మరి ఇక్కడ వికెట్స్ చూసుకున్నా 29 వికెట్స్ అనేది ఉంది. బెస్ట్ చూసుకుని 25 రన్స్ ఇచ్చి 4 అయితే ఉంది. వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ అని మనం అయితే చెప్పాలి. ఆలయం చూసుకున్నా వెరీ వెరీ ఇంట్రెస్టింగ్, దాన్ని తక్కువ కూడా లేదు. భీకరమైన ఫామ్ గానే మరి అయితే చెప్పచ్చు. గ్రీన్ కానీ స్పిన్ కానీ వీరిద్దరు కూడా వెరీ వెరీ ఇంట్రెస్టింగ్. మరి ఒక మాట చెప్పాలంటే గ్రీస్ చెప్పుకున్న
బాగానే ఆడతాడు, బాగానే ఫామ్గానే మరి ఉన్నాడని చెప్పచ్చు. బౌలింగ్లో చూసుకున్న అమీర్ కానీ, పీటర్సన్ కానీ, జేమ్స్ కానీ, మరి వాస్ కానీ అందరూ కూడా ఫామ్లో అయితే ఉన్నారని చెప్పచ్చు. మరి అమీర్ చూసుకున్నా మరి అమీర్ అయితే కీలకమైన బౌలర్ అని చెప్పవచ్చు. ఇక్కడ అక్వానా అయితే వెరీ వెరీ ఇంట్రెస్టింగ్. మరి అటు బ్యాటింగ్లో కానీ బౌలింగ్లో కానీ పర్వాలేదురా అని అయితే అనిపిస్తున్నారని మనం అయితే చెప్పచ్చు. అటు బ్యాటింగ్ బౌలింగ్ చాలా బలంగా ఉన్నా సరే కొంచెం ఆల్రౌండర్ కోటకు వచ్చేసి కొంచెం కంగారు, గాబరా కొంచెం అయితే ఉన్నాయి. వీక్నెస్ పాయింట్స్ అనేది ఎక్కువగా ఉన్నాయని మనం అయితే చెప్పాలి. మరి ఎలా ఆడతారు ఏమిటనేది ఫస్ట్ మ్యాచ్ అనేది చూడవలసిన పరిస్థితి కూడా ఎక్కువగా మరి అయితే ఉన్నాయి. అయితే ఇక్కడైతే మరి నవాజ్ పరిస్థితికి అయితే వచ్చేస్తే మాత్రం వెరీ వెరీ ఇంట్రెస్టింగ్. దీనికి చెప్పక్కలేదు, భీకరమైన మరి తుఫాన్ ఇన్నింగ్స్ ఆడే దమ్మున్న బౌలర్ అయితే ఉన్నారని చెప్పదు. అటు లూయిస్ కానీ, ఇటైతే సెబ్రిషన్స్ కానీ, మరి అయితే రూసో కానీ మరి అయితే ఉన్నారని చెప్పొచ్చు. ఖచ్చితంగా సరే సెక్షన్స్కి అయితే అవకాశం ఇచ్చే ఛాన్స్ ఉంది. మరి ఫెచర్ కానీ వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ గానే ఉన్నారనేది మనం చెప్పొచ్చు. మరి డిక్వల్గా వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ గానే ఫామ్గా మరి అయితే కీపర్ వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ గానే ఉన్నారని చెప్పొచ్చు. అటు రోదర్ఫర్ కానీ, రాజా కానీ, మరి స్మిత్ కానీ, డ్రగ్స్ కానీ మంచి ఫామ్లో ఉన్నారని చెప్పొచ్చు. మరి భీకరమైన ఫామ్గా మనం చెప్పొచ్చు. మేయర్ చూసుకున్నా సరే ఇంట్రెస్టింగ్గా ఫామ్గా మనం చెప్పొచ్చు. మరి మేయర్ అండ్ లూయిస్ ఏమన్నా ఓపెనర్గా దిగే ఛాన్స్ ఉందా లేకపోతే ఏమిటని చూడాలి. మరి ఇక్కడైతే బౌలర్లో చూసుకున్నా మరి నోకియా అండ్ మరి సెమ్సీ చాలా చాలా కీలకంగా మనం చెప్పొచ్చు. మొత్తం మీద అందరూ కూడా మంచి ఫామ్లో అయితే ఉన్నారా అనేది మనం ఇక్కడైతే చెప్పొచ్చు. మొత్తం మీద ఇక్కడైతే బ్యాటింగ్లో కానీ బౌలింగ్లో కానీ ఆల్రౌండర్లో కానీ వెరీ వెరీ ఇంట్రెస్టింగ్గానే మనం అయితే చెప్పవలసిన పరిస్థితి కూడా ఉంది. మరి వీళ్ళందరూ కూడా విన్ అయితే నాకు తెలిసినంత వరకు కూడా మరి ఇక్కడైతే ఎక్కువగా నెవాస్కి ఎక్కువగా ఛాన్స్ అయితే ఉంది అనేది నాకైతే మరి అనిపిస్తుంది. రాసుకుంటాను కానీ ఇవన్నీ నా చేత ఎందుకు రాస్తున్నట్టు ఇలా నాడు ముత్యాలు కలిపి త్వరలో మంచి బుక్ అయిద్దాం రా. లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్తో, మీ వాట్సాప్లో తప్పనిసరిగా షేర్ అప్ అయితే మర్చిపోకండి. మరి మీ అనేది మీ సెన్గా బాబా.